ఈశ్వరుడు అంటే కరుణామయుడు, శాంతిదాత మరియు మోక్షమార్గదర్శకుడు. కాని ఆయన ఆశీర్వాదం ఒక్క భక్తితో రాదు. శివుడే స్వయంగా చెప్పిన ఈ 3 పనులు ఎవరి చేయగలిగితే వారిపై శివుడి దయ ఎప్పటికీ ఉంటుంది. ఈశ్వరుడి ఆశీర్వాదం పొందాలంటే ఈ 3 పనులు తప్పక చేయాలి. 1. సత్యమే శివం. శివుడు అంటే సత్యస్వరూపుడు. తప్పులు చేయవద్దు కాదు, కాని అవి జరగాక మనం సత్యాన్ని నిలబెట్టుకోవాలన్నా మన లక్ష్యం కావాలి. ఏ దోషాన్నైనా శివుడు క్షమిస్తాడు, కాని అబద్ధాన్ని మాత్రం శివుడు ఎప్పుడూ సహించడు. శివ వచనం. సత్యమే నన్ను చేరే మార్గం. 2. దయతో జీవించండి. శివుడు జంగమమూర్తి. ఆయనకు మృగమేకవాహనం, శిరస్సుపై గంగ. ఆయనకు ప్రేమించని జీవి ఉండదు. ఆయనను మెప్పించాలంటే మనం మన చుట్టూ ఉన్న జీవులపై ప్రేమ, దయ చూపాలి. శివ సందేశం. ప్రతి హృదయంలో నీవే నేను. ప్రేమకు అతీతంగా దేవుడు ఎప్పటికీ ప్రీతిపడడు. 3. ఆత్మచింతన ఓ ధ్యానం. ఈశ్వరుడు ఆంతరాత్మగా మనలోనే ఉంటాడు. ఆయనతో మాట్లాడాలంటే దేవాలయానికే కాదు, మన హృదయ మందిరానికి వెళ్ళాలి. ప్రతిరోజు కొద్దిసేపు ఆత్మచింతన, ధ్యానం చేస్తే ఆ శివశక్తి మనలో నిండుతుంది. శివనుడి. నన్ను దూరంలో వెతకవద్దు, నీవే నేను. ఇవే శివుడు చెప్పిన 3 మార్గాలు. సత్యం పలకడం, దయతో జీవించడం, ధ్యానం చేయడం. ఈ 3 పనులు మన జీవితానికి ఆలవాలంగా చేసుకున్నప్పుడు ఈశ్వరుని ఆశీర్వాదం మన జీవితంలో తడిపేస్తుంది. ఒక చక్కటి మార్గంలో మనం నడుస్తాం. మోక్షమార్గం మన పాదాలకే వస్తుంది. శివుడిని నమ్మండి. శివమార్గం అనుసరించండి. జీవితం మారిపోతుంది. ఈ కలతల ప్రపంచంలో శాంతిని బయట వెతకాల్సిన అవసరం లేదు. సత్యంలో, దయలో, ధ్యానంలో మనకి శాంతి లభిస్తుంది. ఇదే శివుడి ఆశీర్వాదాన్ని పొందే మార్గం. ఈ మార్గంలో నడవండి. శివుడిని వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శివుడు మీతో పాటు నడుస్తాడు. ఈ సందేశం మీ మనస్సును తాకితే లైక్ చేయండి, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.